ఇప్పుడు ఆ బి పార్టీ లేదు, కూటమిలో బీజేపీకి బి పార్టీ ఏం లేదు. బి అవుదామని ఓ పక్కన పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ కి మళ్ళీ ఈ కంపల్షన్స్ లో ఇరుక్కుపోయాడు ఆయన. ఇప్పుడు సాదిక్ ఖాన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ వాస్తవంగా ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, నలుగురు కలిసి దూకేశారు, ముగ్గురు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒక ఎత్తు. మతం ఉంది అందులో, మతం మార్పిడి ఉంది, 100% పబ్లిక్ గా అమ్మాయిని ఇంత దారుణం చేయడమే కాకుండా ఇట్లాంటి 15 మంది బాధితులు ఉన్నారు. సరే, అది 15 మంది తర్వాత పెట్టే, ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి కదా గవర్నమెంట్ నుంచి. హోంమంత్రికి ఏమైంది? జనసేనకి ఏమైంది? అక్కడే కదా, రాజమండ్రిలోనే కదా ఉండేది. కందు దుర్గేష్ ఎందుకు వెళ్ళలేకపోయారు? వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ తో మాట్లాడిపించాలి. అసలు దీని మీద ఇంతవరకు స్టేట్మెంట్ లేదు వీళ్ళ దగ్గర. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గానికి వాళ్ళ దగ్గర చచ్చిపోయినా వీళ్ళపై ఊరు ఏనోకరాజు. అవును, మరి ఇంకేంటి, పిఠాపురం సొంత నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబం అది. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు స్పందించట్లేదంటే ఓన్లీ జగన్ విషయంలో సనాతనం గురించి మాట్లాడతాం గానీ మిగతా పోరాటం మాకు సంబంధం లేదా? అదే కదా, అప్పుడు లడ్డు విషయంలో సనాతన ధర్మం ఏకంగా దీక్ష తీసేసుకుని అంత హడావుడి చేశారు. ఇప్పుడు ప్రాణాలు పోతుంటే కనీసం అంటే అది జగన్ ఉంటే కనుక ఒకవేళ ఇప్పుడు దిగుతారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ ఇతను ఇనాగరేట్ చేశాడట. ఇనాగరేట్ చేసిన వాళ్ళలో ఒకడట ఇతను ఆ షూటింగ్ ఇది. కాబట్టి అప్పుడు సన్నాడు సెలవు కప్పాడట సాదిక్. కాబట్టి వైసీపీకి ఇతనికి సంబంధం ఉందని బిగిన్ చేశారు. కాబట్టి ఇప్పుడేమన్నా దిగుతారేమో, వైసీపీ ఎట్లాంటి పార్టీతో చూడండి అని. అది ఆరంభుడు అర్జెంట్ వచ్చి బాబు అది ఇనాగరేషన్ పిలిస్తే నాకేం సంబంధం అంటాడు. వాళ్ళు ఏమో మత మార్పిడి చేస్తారు.